ఈ 2025 అంతా ఆడాళ్ళు ఏదో అమ్మవారు అంటారు కదా అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం ఎట్లా ఉండేది ఏంటో చెప్పలేం, కానీ ఈ సంవత్సరం మట్టికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది. హీరోల దగ్గర నుంచి ఎవరికైనా కానీ. ఎందుకంటే ఆ మాట అన్నానంటే చూస్తున్నాం, శివాజీ గారు కూడా మరి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో మరి. మంచి ఉద్దేశంతోనే అంటే నిండుగా బట్టలు వేసుకుంటే ప్రకృతితో కూడా పోల్చారు కదా. రాజకీయ నాయకులు లేదా మిగతా వాళ్ళు ఎవరైనా అంటే బాగుండిద్దమ్మా. సినిమా హీరోలు ఇట్లాంటి కామెడీ హీరోలు మాట్లాడారనుకో, ఆ మాటలు అన్నారనుకో ఎటోళ్ళకి కాదు ఎవరికైనా కోపం వచ్చింది. ఇప్పుడు ఆడాళ్ళు ఆయన ఊరుకున్నారంటేనే కొద్దిగా ఓపిక ఉన్నట్టే. ఇక 2 రోజులు అయితే మరి ఆయన ఇవాళ 2-3 ఇద్దరు తిట్టారన్నారు, రేపు తన్నినా కూడా అనొచ్చు. కాబట్టి శివాజీ గారు కొద్దిగా జాగ్రత్త భద్రం ఉండాలి ఆడాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. కానీ ఏదైనా కానీ ఆడవాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి దేశంలో లేదు. కాబట్టి చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా కామ్గా ఉండడం మంచిది. ఆయన ఇచ్చిన మెసేజ్ తప్పనట్లేదు, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడం మంచిదే. కానీ అంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సామాన్లు అని ఏదైతే అన్నారో అది చాలా అంటే బయట వాళ్ళ సొసైటీలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఆడవాళ్ళు సమస్య కాదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? మనమే కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఇప్పుడే ఎక్కుతున్నారు, ఒక మెట్టు ఎక్కుతున్నారు. ఎక్కాలి, కొండ అంతా ఎక్కాలి కదా. కొండంతా అరే అన్నా నేను చెప్తే వినన్నా, నువ్వు ఆ మాట అనకూడదు. అర్థమైందా? నువ్వు ఒక హీరో కాదు, నువ్వు కామెడీ కాదు, నువ్వు ఒక డాన్స్ వేసినోడివే, నువ్వు అన్ని చూసినోడివే. నువ్వు కూడా అట్లా మాట్లాడితే అట్ట. నువ్వేమన్నా స్వామి ఏదైనా మాల వేసుకున్న మహాత్ములు పుణ్యాత్ములు మాట్లాడితే ఆడవాళ్ళు ఫీల్ అవరు. పోయి నువ్వు మాట్లాడితే తంతారా? జరభద్రం నోరు. నేను ఆ మాట అన్న, మాకు ధర్మం గురించి మాట్లాడాలి. కానీ అన్యాయం కూడా ధర్మం గురించి మాట్లాడింది అనుకో. ఇప్పుడు ఉన్నది ఆడాళ్ళకి స్వేచ్ఛనిచ్చావు కదా, మరి ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరన్నారు అది అది ఫ్యాషన్ అయ్యా. నువ్వు ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నారు మన వాళ్ళు, ఇక్కడ ఎవరంటున్నారు? అందరు బయట దేశాలకు వెళ్తున్నారు, ఎలా బతకాలి ఏందనేది నేర్చుకుంటున్నారు. 60 ఏళ్ళకి పట్టుకొడుతున్నారు అంతే. మరి 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాలని ఎవరికి లేదు. మరి ఇంకేందా, బతికిన వాళ్ళు 40 ఏళ్ళు ఈ టైంలో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అనడం రాంగు. ముఖ్యంగా సినిమా హీరోలు. మిగతా వాళ్ళు ఎవరైనా అంటే బాగుండిద్ది. ఇట్లాంటి సినిమా హీరోలు, మన శివాజీ లాంటి వాళ్ళు అసలు మాట్లాడదాం అనవసరం. కొద్ది రాజకీయాల గురించి మాట్లాడు. రాజకీయాల్లో నలిగిపోయావు నువ్వు, దాని గురించి మాట్లాడు బాగుండిద్ది. నేను ప్రతిపక్షం వాళ్ళు తిట్టారు, కొట్టారు, ఎన్నెన్నో చేశారు, వాటి గురించి మాట్లాడు. ఆ సమస్యల గురించి మాట్లాడు. కొద్ది రాజకీయ పరంగా, సినిమా కామెడీ పరంగా అవి మాట్లాడు. కానీ నువ్వు బిగ్ బాస్లు ఇట్లాంటివన్నీ మాట్లాడితే చండాలంగా ఉండిద్ది. తంతారన్నా. శివాజీ గారిని ఇంకా తన్నలేదంటే తంతారు. జరభద్రం. నేను అంటుంది అదే, జరభద్రం. శివాజీ గారు జరభద్రం నోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే ఒక చరిత్ర ఉంది చూసావా. ఆ చరిత్ర అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి. సెంటెన్స్ మొత్తం కరెక్ట్. ఆయన ఒక ఏదైతే వర్డ్ అయితే అన్నారో అది పట్టుకొని మొత్తం అంతా నెగిటివ్ గా వేస్తారు కదా. మరి నేను అంటుంది అదే కదన్నా, ఆడవాళ్ళకి ఇప్పుడు ఒక స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇప్పుడు దాని జోలికి వెళ్ళి ఒక మాట అన్నా కానీ, ఒక పదం అన్నా కానీ రాంగ్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతాం అనేది ఈ టైంలో, ఇప్పుడున్న ఈ టైంలో మాట్లాడతాం అనేది రాంగ్. అందుకే పోలీసులు ఉంది, నిన్ను నన్ను కలిపితా అంటారు. జాగ్రత్త.